నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మే నెల అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైనటువంటి మాసం ఇది. ఎందుకంటే పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మన ఇళ్లలో పండగ కింద ఆచరించేటువంటి కార్యక్రమం ఇది. అంతకుముందు మనం నిర్వహిస్తున్నటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశానికి నిజంగా ఒక ప్రత్యేకత ఉందని చెప్పేసి కూడా మనం అందరూ గుర్తిరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే పార్టీ వ్యవస్థాపకులు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి రాజకీయ అధికారాన్ని మధ్యతరగతి వాళ్లకు, దిగువ మధ్యతరగతి వారికి, వెనుకబడిన కులాలకు, మహిళలకు, చదువుకున్నటువంటి విద్యావంతులకు, ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబాలకు దగ్గర చేర్చినటువంటి ఘనత ఈ పార్టీకి ఉందనేది మరొకసారి మనం అందరూ ఆలోచన చేసుకోవాలి. అది మన వ్యవస్థాపకుని ఆలోచన అనేది కూడా మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పరిస్థితులు మారినాయి, నాయకత్వాలు మారినాయి. మూడో తరం నాయకత్వంలో మళ్ళీ మనం పనిచేస్తున్నాం. మన యువ నాయకులు గౌరవనీయులు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి మహాసంబరం, మహానాడు ఈసారి. కాబట్టే దీనికి ఒక ప్రత్యేకత ఉందనేది కూడా మనం అందరూ గ్రహించుకోవాలి. మొదటి తరం నుంచి మూడో తరం వరకు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. వేరే ఏ పార్టీకి కూడా ఈ రాష్ట్రంలో ఆ నేపథ్యం కానీ, ఆ ఆలోచన విధానం కానీ, సిద్ధాంతం కానీ లేదనేది వాస్తవం అని చెప్పేసి కూడా మనం గ్రహించుకోవాలి. ఇంత బలంగా మూడో తరం నాయకత్వంలో కూడా ఇంత బలంగా పార్టీ ఉందంటే సిద్ధాంతపరంగా ఆలోచన ఉన్నటువంటి వ్యక్తుల కలయికే కాబట్టే, సమూహం కాబట్టే ఈ పార్టీ ఇంత బలంగా ఉందని చెప్పేసి కూడా మనం అందరం గుర్తిరగాలి. కాబట్టే మన మూలాలను మర్చిపోకుండా, మన సిద్ధాంతాలను మర్చిపోకుండా మళ్ళీ భవిష్యత్తుని ఆలోచన చేస్తూ ఈ జాతి కోసం ఈ పార్టీ ఎప్పుడు ఉండల్లా, తెలుగు జాతి కోసం అహర్నిశలు కష్టపడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనివార్యంగా భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయిలో ఉండాలనే పట్టుదలతో పనిచేయాల్సినటువంటి వాళ్ళం మనమని చెప్పేసి కూడా మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు. 22 నెలల కాలం అయింది మనకు అధికారం వచ్చి, 23 నెలల కాలం. రేపటి నెలలో 2వ సంవత్సరం పూర్తి చేసుకుంటాం. ఈ 23 నెలల కాలంలో కొద్ది వరకు కార్యకర్తల్లో మామూలుగా ఇది బెల్లం, ఇది అధికారం అనేది బెల్లం, కొద్ది వరకే ఉంటుంది. ఇది దీని మీద అన్ని ఈగలు వాళ్ళని చూస్తాయి. ఈ ఈగల్లో కొన్ని వేరే రకమైన ఈగలు కూడా వాళ్తాయి. మన వాళ్ళకి వాళ్ళకి స్థలం లేనటువంటి కార్యకర్తలకు మాత్రం నిరంతరం నొప్పి పడతానే ఉంటారు. ఈ బెల్లం అనేది మాదైతే ఎక్కడో వచ్చిండే ఈగలు కూడా వాళ్తాండేరా అనే ఆలోచన ఉంటుంది. ఇది పక్కన పెట్టండి. ఎందుకంటే రాజకీయాల్లో మనం ఉండేది ఒక విలువలు పాటిస్తూ, ఒక సిద్ధాంతం పాటిస్తూ, ప్రజల కోసం పోరాడుతూ, ప్రజాస్వామ్యం కోసం పాటుపడుతూ, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి విధానంలోనే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సభ్యులమైనది వాస్తవమని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందరినీ సంతోషపెట్టలేం, అందరినీ ఉన్నతంగా చూడలేం. ఈరోజునే పొద్దున్నే ఒకటి చెప్తాను, 9 గంటలకు క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా దాదాపు జూమ్ మీటింగ్లో ఉంటారు. మండల పార్టీ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా. మొదటి నుంచి ఉండే రామకృష్ణారెడ్డి అన్న పొద్దున్నే ఫ్యామిలీతో పాటు మనవళ్ళు మనవరాలతో పాటు వచ్చినాడు. నాకు కూడా పిల్లోళ్ళు అంటే ఇష్టమే. ఒక 10 నిమిషాలు కూర్చోవాలంటే కూడా టైం లేదు. ఎందుకంటే జూమ్ మీటింగ్ స్టార్ట్ అయింది. జూమ్ మీటింగ్లో పదే నాకు మెసేజ్ పెడతా అన్నారు, లాగిన్ అవ్వమని చెప్పేసి. అంటే మనం మనస్ఫూర్తిగా ఎప్పుడైనా మీతో సమయం కేటాయించి 2 నిమిషాలు కడపల్లానే వాతావరణం మీరు కల్పించినప్పటికీ ఆ సమయం ఇవ్వలేనటువంటి పరిస్థితులు కూడా మీరందరూ, అది ఒక రామకృష్ణాడన్నకే వర్తించదు, మీలో చాలామందికి వర్తిస్తూ ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడు. మా మనసులో ప్రేమ ఉంటుంది, మనుషుల పట్ల వీళ్ళు మన వాళ్ళనే భావన ఉంటుంది.
కానీ ఉన్న 24 గంటల్లో బాధ్యతలు నిర్వర్తించేటువంటి క్రమంలో బహుశా మీరు అనుకున్నంత స్థాయిలో సమయం కేటాయించలేకపోవడము, లేదంటే మీరు ఒక ఎక్స్పెక్టేషన్తో నా దగ్గరికి వస్తారు, ఆ టైంలో ఎవరికైనా మాట చెప్పుకుంటాము, ఆ టైంలో మీకు టైం ఇవ్వకపోతే చివుక్కుమని మనసు నొప్పించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని నిర్లక్ష్య ధోరణితో చేసేటువంటి వ్యవహారం కాదు ఇది. కాబట్టి అర్థం చేసుకోండి, ఉన్న దాంట్లో మనం కలిసి పనిచేయాల, ప్రజల మెప్పు పొందల్లా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు సమయం ఉంటుంది, నిధులు పరిమితంగా ఉంటాయి, వనరులు పరిమితంగా ఉంటాయి, మన బలం కూడా పరిమితంగా ఉంటుంది. బలం కూడబెట్టుకునే క్రమంలో ప్రజల గొంతుకను మన గొంతుకుగా మార్చుకొని పోరాడుతూ ఉంటే వాళ్ళు మన బలం అవుతారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇందాకే చెప్పిన ఇది బెల్లం, ఈగలు పక్కన ఈగలు కూడా వాళ్తూ ఉంటాయి. దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. అవి వాలినప్పుడు కొంతవరకు మన వాళ్ళు అనుకునే వాళ్ళకు కొద్దిగా నొప్పి కలుగుతూ ఉంటుంది, నాకు సమయం రాలేదే, లేదు నా పని జరగలేదే అని చెప్పేసి. కాకపోతే 100కు 100% మీకు మరైన పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మామూలుగా ఒక నాయకుడు ఒక పార్టీలో నిరంతరము 20 ఏళ్ళు 25 ఏళ్ల పాటు ఉండడం అనేది కార్యకర్తలకు వరమే ఎప్పుడు కూడా. అసలు 25 ఏళ్ళ నాయకుడు ఆ పార్టీని నడపగలిగినాడు, ఉండగలిగినాడంటే ఖచ్చితంగా ఆ కార్యకర్తలకు ఆ నాయకునికి మధ్యన ఒక ప్రేమానురాగాలు ఉంటాయి, ఒక బంధాలు ఉంటాయి, బాంధవ్యాలు ఉంటాయి, ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటేనే ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. డబ్బుల కోసమో అధికారం కోసమో లేదంటే పదవుల కోసమో మనం కలిసి ఉండుంటే మాత్రం ఇన్నేళ్ల పాటు నేను మీ పార్టీ నాయకుడిగా ఉండేవాడిని కాదు, మీరు పార్టీలో ఉండగలిగిన వాళ్ళు కాదు. ఈ రోజున మీరు మళ్ళీ నిరుత్సాహపడద్దండి, అందరికంటే మెరుగ్గా మనం పనిచేయగలుగుతున్నాం. మనకు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మెరుగైన పరిస్థితుల్లోనే మనం పని చేయగలుగుతున్నాం, మెరుగైనటువంటి సమయాన్నే మీకు కేటాయించగలుగుతున్నాం.